తండ్రి సన్నిధి సంస్థకు సంబంధించినటువంటి డానియల్ చెగూడి అనే ఒక పాస్టర్ గారు పాస్టర్ జాన్ పాల్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. బైబిల్ తెలియని అజ్ఞాని భ్రమపడుతున్న ఆర్ఎస్ఎస్ ఏజెంట్, నువ్వు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని, నువ్వు మతోన్మాదివని ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి మాట్లాడారు. పెద్దావిడు తనగా 12 సంవత్సరాలు పెద్దావిడితో పెళ్లి చేసుకున్న జాన్ పామ్ రారా పిచ్చి కుక్క అని. నాకు బాధ అనిపించింది. అసలు ఎందుకని ఇంత గందరగోళం యూట్యూబ్లో వచ్చింది అని వాస్తవాలు పరిశీలించడానికి ఒక చిన్న ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీలో ఏం జరిగిందంటే, గతంలో తండ్రి సన్నిధి సంస్థకు సంబంధించినటువంటి నాయకుడు శాలెం గారు ఆయన చేసిన కొన్ని తప్పుడు బోధలు, అంటే బొట్టు ఉద్యమం, మీ అందరికి తెలిసే ఉండిద్ది, మల్లెపూల వివాదం. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే గాని ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా బోత్సా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు. కాలం రాజు మాట్లాడిన మాటలు వినరుగా క్రైస్తవుల మెప్పు కోసం తాను ఏదైతే సభలో ప్రసంగిస్తున్నాడో చర్చిలో, అక్కడ ఉన్న క్రైస్తవుల చప్పట్ల కోసం ఇంత దారుణంగా పాస్టర్లు ప్రవర్తిస్తారా? ఇలాంటి వాటి మీద ఇలా తప్పు, ఇలా మాట్లాడకూడదు, బైబుల్ సిద్ధాంతాన్ని దాటి మాట్లాడుతున్నారు మీరు అని ఆయన ఏదైనా శైలిలో తను కౌంటర్ వీడియో చేశాడు. రెండోది, మన మధ్య మనం చూసాం, మహిమకుమారి అనే ఒక సహోదరు విషయంలో నన్ను మోసం చేసుకొని వదిలేశాడు, నాకు గర్భం చేసి ఇలాగా నాకు అపోషన్ చేయించాడు అనేసి తండ్రి సన్నిధి శాఖకు సంబంధించిన నంద్యాల పాస్టర్ ప్రభుకుమార్ గురించి పాస్టర్ జాన్ పాల్ గారు మాట్లాడారు. ఓకే, ఇలాగా ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తులు తట్టుకోలేక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అనడమే నాకు చాలా బాధ అనిపించింది. ఒకసారి ఆ బ్రదర్ చేసిన డిబేట్లు చూడండి. మీ మాఫియా సర్వనాశం మళ్ళీ పుడతా. మళ్ళీ పుట్టినప్పుడు మీరు పందిగాను నక్కగాను కుక్కగాను పుడతారు. ఎందుకంటే పందిలాగా నక్క పాషాండ మతంలో ఉన్న వాళ్ళు పందిలాగా పుడతారు. పాషాండ మతం ఇప్పుడు మానవ జన్మని సద్వినియోగం చేసుకున్నందుకు భగవద్గీతలో ఏం చెప్తుందంటే, భగవద్గీత చెప్పిన ప్రకారం ఎవడైతే మానవ జన్మ అన్నది 84 జన్మల తర్వాత వస్తుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు జన్మ ఎత్తారు కాబట్టి మానవ జన్మ వచ్చేటప్పుడు ఖచ్చితంగా పందో కుక్క ఇలా ఎత్తుతారు. కానీ మీరు మానవ జన్మ ఎత్తారు. కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు హడలిపోయారు. ఇందులో నాకు బాధ అనిపించిన విషయం ఏంటి అంటే, క్రైస్తవ ప్రపంచాన్ని వాక్యంలో నడిపిస్తూ ఎవరైనా మతోన్మాదులు క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉంటే వాళ్ళకి కౌంటర్ వీడియోలు చేస్తూ వాక్యపరంగా వాళ్ళు నోరు లేపకుండా తార్కికంగా సిద్ధాంతపరంగా ముందుకెళ్తున్నటువంటి ఈ దైవజనాన్ని పట్టుకొని ఎంతోమంది మతోన్మాదులు నోరు మూపించాడు. ఇంతగా దేవుడి కృపతో ముందుకు నడుస్తున్నటువంటి ఈ బ్రదర్ని పట్టుకొని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని ఎలాగ మీరు అనగలిగారు? సరే, ఓకే. ఇప్పుడు వాక్యాన్ని పట్టుకొని ఎదుట ప్రత్యర్థిని ఓడిస్తున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయితే, ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని పిలిచి సన్మానాలు చేస్తూ వాళ్ళతో ప్రత్యేకంగా ఫోటోలు దిగుతున్నటువంటి ఈ చేగూడి లాంటి ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరు ఏమవుతారు? ఇప్పుడు కౌంటర్ చేసి వాళ్ళను ఓడించినోడు మతోన్మాది ఎలాగవుతాడు? క్రైస్తవ్యానికి మిత్రుడు కదా ఏది. కానీ ఇక్కడ వాళ్లే మతోన్మాదులు సంబంధించినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళని సపోర్టర్స్ ఉంటారు కదా, అట్లాంటి కూటమి ప్రభుత్వాలని వీళ్ళు పిలిచి ఫోటోలు దిగారు. మరి వీళ్ళని ఏమంటారు? స్నేహితులు అంటారా క్రైస్తవ్యానికి? నేను ఇక్కడ ఒక రాజకీయ పార్టీ గురించో లేకపోతే ఇంకో దాని గురించో మాట్లాడట్లేదు. ఎందుకంటే టీడీపీ పార్టీలో అనేక ప్రాంతాల్లో ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే ఎమ్మెల్యేలా ఉండరు. ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే, ప్రాంతానికి ఒక కార్పొరేటర్, ప్రాంతానికి ఒక సర్పంచ్ ఉంటారు. అన్ని ప్రాంతాల్లో వాళ్ళ కోణాల్లో మంచితనంగా వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. నేను రాజకీయ పరంగా ఎత్తట్లేదు. నేనేంటంటే కేవలం ఈ చేగూడి అనే వ్యక్తి ఒక క్రైస్తవ ప్రపంచాన్ని రక్షిస్తూ వచ్చిన ప్రతి అబద్ధాన్ని తిప్పికొడుతున్న పాస్టర్ జాన్ పాల్ గారిని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అన్నాడు అంటే, మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వంలో పరిపాలిస్తున్న వాళ్ళకి పిలిచి సన్మానం చేసిన ఏమంటారు? మిత్రుడు అంటారా? నాకు తెలియక అడుగుతున్నాను, మీరు న్యాయం చెప్పండి. ఆయన చేసిన కౌంటర్ వీడియోలు ఏంటి, ఆయన చేసిన బైబుల్ పక్షాన్ని నిలబడినటువంటి యుద్ధాలు ఏంటి? చిన్న విషయం కాదు ఇది. ఇలాంటి పట్టుకొని ఆర్ఎస్ఎస్ అన్నామంటే నిన్ను ఏ లెవెల్లో తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. ఆయన 4వ తరగతి అంటంలో తప్పు లేదేమో. మళ్ళీ ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు ప్రత్యేకంగా.
అవును, వీడెళ్ళి రాత్రిపూట అక్కడ జాన్పాల్ గారితో ట్రైనింగ్లో పాల్గొన్న స్నేహితుడు, ఆయనకి ఈయన కలిపి ఒకే ఫుడ్, ఒకే బెడ్, ఇవన్నీ ఒకే హాస్టల్లో జరిగినాయి ఏంటి? అవునా? పక్క నుండి చూసావు నువ్వు ఆయన్ని? ఇన్ఫర్మేషన్ అంట. సరే, ఇన్ఫర్మేషన్ ఏదో ఎవడో ఒక ముక్క చెప్తే, ఎవడో వేరే యూట్యూబ్లో మాట్లాడితే అదే ఇన్ఫర్మేషన్గా తీసుకొని మాట్లాడుతుంటే మీ నేరుగా ఫోటోలు వచ్చినాయి కదా. మరి ఇదేంటి మరి? ఎందుకని ఈ 4 రోజులు ఈ మహాకూటాల్లో, తండ్రి సన్నిధి మహాకూటముల్లో ఎందుకని ఈ రాజకీయ నాయకులను పిలిచి ఫోటోలు దిగారు? ఎందుకని కూటమి ప్రభుత్వాన్ని పిలిచి ఫోటోలు దిగారు అంటే, అండ్ మీరు ఫోటోలు దిగిన వ్యక్తులు మేము ఇలా చేస్తే మీకు ఎలా ఉండిద్ది? ఇక్కడ మళ్ళీ ఒక డిస్క్లైమర్ చెప్తున్నాను. నేను కూటమి ప్రభుత్వాన్ని కానీ, లేదంటే ఎమ్మెల్యే గారిని కానీ, ఆ ఎంపీ గారిని కానీ నేనేం అనట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పాస్టర్లకు న్యాయం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఎన్నో రకాల కార్యాలు జరిగినాయి. వాళ్ళు మన క్రిస్మస్కి వచ్చారు, పాల్గొన్నారు. కానీ ఇలాగ ఉన్న క్రమంలో ఏ తప్పు చేయనటువంటి క్రైస్తవుల పక్షాన మాత్రమే నుంచొని మాట్లాడేటటువంటి ఈ జాన్పాల్ పాస్టర్ గారిని పట్టుకొని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అంటాం ఎంతవరకు సబబు? మీ ఫోటోలు వచ్చినాయి, ఇప్పుడు నేరుగా ఫోటోలు పెట్టుకొని చూసారా, ఆర్ఎస్ఎస్కి సపోర్ట్ చేస్తూ క్రైస్తవ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, తప్పుడు వాక్యాల్లో నడిపిస్తూ ఉన్నారు, వీళ్ళు నిజమైన ఆర్ఎస్ఎస్ ఏజెంట్లని మేము పెడితే మీకు ఎంత బాధగా ఉండిద్ది? టెక్స్ట్ ఏంటి? అమ్మాయి గురించి మాట్లాడారు అక్కడ ఎవరు? జాన్పాల్ గారు. అమ్మాయి గురించి మాట్లాడండి. అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి కాదు అంటానికి? ఇన్ని రోజులు ఎందుకని కేసు నడుస్తుంది? ఎందుకని ఇంత తప్పించుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు? వాళ్ళ సహోదరుడు దిగిన ఫోటోలు కూడా మీరు ఎందుకని ఇలాగ బ్లేమ్ చేస్తున్నారు? ఇవన్నీ అడుగుతారు కదా సమాజాన్ని చూపిస్తారు కదా, సమాజం అడుగుతారు. ఇవన్నీ వదిలేసి మీరు ఆయన ముక్కు అంకరకు ఉంది, ఆయన చెవి ఇట్టాగా ఉంది కాబట్టి ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్, ఎందుకు ఇవంత వద్ద వాదన? అలా చేయమాకండి. పెద్దలుగా ఆలోచిస్తారని ఒక అన్నగా, తమ్ముడుగా, మీ బిడ్డగా చెప్తున్నాను. నేనేదో మీ మీద కోపంతో కాదు. ఇలాగ పర్సనల్ అటాక్స్ వద్దు. మినిస్ట్రీ గురించి ఇదంతా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ వాటి గురించి మాట్లాడండి, యూట్యూబ్లోనే మాట్లాడండి. ఎందుకంటే యూట్యూబ్లోనే కదా జరుగుతుంది ఇదంతా. కానీ ఇలాగ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని మాట్లాడితే, మేము కూడా ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి కదా, మేము వెళ్ళి వాళ్ళని డిబేట్తో ఓడించాం, మీరు ఫోటోలు దిగారు. మీరు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లా, మేము ఆర్ఎస్ఎస్ ఏజెంట్లా? కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుంటారని చేగుడి గారికి, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్నటువంటి కొంతమంది అక్కడ పనిచేసే ఉంటారు కదండి, వాళ్ళందరికీ చెప్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించి, బహుగా దీవించి మనందరిలో సహోదరుల ఐక్యత కలుగజేయును గాక. ఆమేన్.